అందరూ బాగుండాలని కోరుకుందాం. మట్టిలో మాణిక్యాలు అనే శీర్షికన ఈరోజు ఒక అమ్మాయిని గురించి చెప్పదలుచుకున్నాను. అక్కడ ఒక అడవి ప్రాంతం దగ్గర చింతపల్లి అని ఒక చిన్న గూడెం ఉంటుంది. అంటే చిన్న విలేజ్ అనమాట. అయితే దాంట్లో తిరుపతమ్మ అని ఒక అమ్మాయి ఉంటుంది. అంటే అది పల్లెటూరు, చదువులు ఉండవు, బళ్ళు ఉండవు, ఉన్న మాస్టర్స్ రారు. ఎందుకంటే అంతంత దూరాలు కదా, అడవి పక్కన ఉంటుంది. అక్కడుండే వాళ్ళందరూ అడవి దగ్గరలోకి, అడవిలోకి ఆ పశువులు మేపుకు రావటం, మేకలు, గొర్రెలు ఇలాంటివి పెట్టుకుంటారు, వాటిని మేపుకు రావటం. అలాగే కొద్దిగా ఏదో చిన్న చిన్న సాగు చేసుకొని కొంచెం కొంచెం భూములు సాగు చేసుకోవటం, అడవిలో పండ్లు మరి కాయలు ఇలాంటివన్నీ కూడా ఏరుకొచ్చుకొని పక్కన గ్రామాలకు వెళ్ళి అమ్ముకోవటం ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో అలా ఉంటూ ఉంటాయి. మారుమూల గ్రామాలు అంటారు వాటిని. చాలా లోపలికి ఉంటాయి అన్నమాట. బస్సు సౌకర్యాలు సరిగ్గా ఉండవు. ఒక బస్సు ఏదో డొక్కు బస్సుని అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి వేస్తూ ఉంటారు. అలాగే ఈ చింతపల్లి గ్రామం కూడా మరి అలాంటి గ్రామమేనమాట. అయితే ఈ తిరుపతమ్మ అనే పిల్లకు ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి. రోజు గొడ్డను తోలుకెళ్తుంది, మేపుకొస్తుంది. అలాగే అక్కడ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ పనులే చేస్తూ ఉంటారు. ఈ చిన్న ఊళ్ళు కదా, పెద్ద పట్టించుకోరు అనమాట. అలాగే ఆ అమ్మాయి ఒక రోజు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరికి 1 కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైళ్లు రాకపోకలు జరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ ఆగవు. ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు. మామూలు ఏవి కూడా అక్కడ ఆగవు. అన్నీ పెద్ద పెద్ద ట్రైన్సే వెళుతూ ఉంటాయి, కానీ ఆగవు. అయితే ఆ రైలు అటు ఇటు పోవటానికి, ఆ ఊరిలోకి వెళ్తానికి ఆ దారికి రైల్వే గేట్ ఉంటుంది. మామూలుగా పట్టణాల్లో అయితే ఆ గేట్ ఉంటుంది. అటు ఇటు దిమ్మలు వచ్చేస్తాయి. ఇటు వాహనాలు ఇటు ఆగుతాయి, అటు వాహనాలు అటు ఆగుతాయి. కానీ ఇలాంటి చోట్ల అలా గేట్లు ఉండవు. ఊరికే అటు ఒకటి ఇటు ఒకటి 2 అటు ఇటు పాతుతారు. మధ్యలో నుంచి వెళ్ళిపోయే దారి ఉంటుందన్నమాట. అలాంటిదే ఉందన్నమాట. ఒక రోజున అనుకోకుండా ఆ దారిలోకి ఒక బస్సు, అసలే డొక్కు బస్సు, కదలని బస్సు, ఆ విలేజ్కి ఎప్పుడో రోజులో ఒక్కసారి వచ్చి వెళ్తుంది. అది ఆ రోజు అనుకోకుండా ఆ యొక్క గేటులో ఆగిపోయింది. ముందుకెళ్ళదు, వెనక్కెళ్ళదు. కొంచెం దూరం నుంచి చూసినటువంటి ఈ తిరుపతమ్మ అప్పుడే ట్రైన్ వస్తూ ఉంటుంది. ఫాస్ట్గా వస్తుంది. అటు చూస్తే ట్రైన్ వస్తుంది అల్లంత దూరాన, ఇటు చూస్తే ఈ కొంత దూరంలో బస్సు ఆగి ఉంది. వమ్మ, ఇదేదో ప్రమాదంగా ఉందే అనుకుని ఆలోచన చేయకుండా వెంటనే తన ఓణి ఎర్రగా ఉంటుంది, ఆ ఓణిని తీసి ఎదురుగుండా, ట్రైన్కి ఎదురుగుండా పరిగెత్తుతుంది. అది అమ్మో ఎవరో చూస్తారే, నేను ఓణి తీశానే అనే ధ్యాస లేదు. అయ్యో అక్కడ బస్సు ఇరుక్కుపోయింది, వాళ్ళందరూ ఏమైపోతారో, ముందు కాపాడాలి అనే తాపత్రయంతో ఆ అమ్మాయి ఓణి తీసి ముందుకు పరిగెత్తుతుంది. అలా ట్రైన్ డ్రైవర్ చూసి చిన్నంగా ఆపుకుంటా వచ్చేటప్పుడు కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి ట్రైన్ ఆగుతుంది. చూడగానే అమ్మో, అసలు ఆ పిల్లని అందరూ కూడా ఎంతో సాహసం చేశావమ్మా, నువ్వు లేకపోతే మా ప్రాణాలన్నీ పోయాయి అని ఆ బస్సు డ్రైవరు అందరూ కూడా ఆ అమ్మాయిని మెచ్చుకుంటారు. ఆ రైల్లో వాళ్ళు కొంతమంది దిగి అందరూ కలిసి ఆ బస్సును ముందుకు తోస్తారు. అంతటి పెద్ద ప్రమాదాన్ని నుంచి మరి ఈ అమ్మాయి కాపాడింది కదా. అప్పుడు ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యమే కదా. ఎవరికి తెలుసు, పద్మభూషణ్లో పద్మశ్రీలు ఎంతమందికో ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చేసేసారు అని. కానీ ఇలాంటి వాళ్ళు సేవ ఎవరికీ తెలియదు. ఆ ఊర్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అమ్మో, ఈ అమ్మాయి సాహసం చేసి ఇంతమందిని కాపాడింది అనే విషయం అక్కడున్న కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది, ఆ ఊరిలో తెలుస్తుంది. మరి అంత ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప పిల్ల కదా తను. నేను అని చూసుకోవాలా, నాది, అయ్యో నేనేమైపోతానో నాకేంటి అనేది చూసుకోకుండా మరి ఎదురు పరిగెత్తి మరి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించింది. ఇలాంటి వాళ్ళు కదా నిజమైనటువంటి మాణిక్యాలు, మరుగున పడినటువంటి ఇలాంటి మాణిక్యాలు. వీళ్ళ సేవకి గుర్తింపు ఉండదు.
ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఊళ్ళల్లో ఎంతో సేవ చేసి మరి మరుగున పడిపోయినటువంటి వాళ్ళు. ఇట్లా మనం కూడా అలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనకెవరో చూస్తారు, ఎవరో మనకేదో కిరీటం పెడతారు అని ఆలోచించొద్దు. ముందు మనం ఏంటి ముందు వాళ్ళని కాపాడాలి. ముందు మనం మంచిని చెయ్యాలి. మనకు తోచిన సహాయాన్ని, మనకు అవకాశం ఉన్నటువంటి సహాయాన్ని మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎవరో ఏదో ఇస్తారనో, లేకపోతే ఎవరో ఏదో పొగుడుతారనో, ఎవరో ఏదో మనకి మెడల్స్ వేస్తారనో ఆలోచించకూడదు. మనకు తగినటువంటి సహాయాన్ని మనస్ఫూర్తిగా చేయగలగాలి. అదే ఈ మట్టిలో మాణిక్యాల యొక్క చరిత్రలు. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి.